రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 198తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ మొబైల్ ఫోన్లో ఎలాంటి సెక్యూరిటీ సర్వీసెస్ని యూజ్ చేస్తుంటారు అంటే ఫింగర్ ప్రింట్నా, లేదా పిన్నా, లేదా ప్యాటర్నా, లేదా ఫేస్ ఐడినా, లేదా వీటిని వాడకుండా మీరు మీ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటారా అంటే ఆల్మోస్ట్ 64% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ని యూజ్ చేస్తూ ఉంటారంట. అండ్ నెక్స్ట్ పిన్ నెంబర్, ఆ తర్వాత ప్యాటర్న్ని, అలాగే ఫేస్ ఐడి వచ్చేటప్పటికీ అందరికంటే తక్కువ 3%. ఇకపోతే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా యూజ్ చేసేటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ 2% ఉండడం జరిగిందంట. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ ఫోన్లో మనకి ఫింగర్ ప్రింట్ అనే యాక్సెస్ ఉండదు, ఫేస్ ఐడి ఒకటే ఉంటుంది. లేదన్నట్లయితే కనుక పిన్ నెంబర్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫేస్ ఐడిని, లేదు అన్నట్లయితే కనుక పిన్ నెంబర్ని నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే ఫేస్ ఐడి అలాగే మనకి ఫింగర్ ప్రింట్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది కంపేర్ టు ద మనం పాస్వర్డ్ ప్రెస్ చేసేదానికన్నా. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరు ఏ గేమ్ని సెలెక్ట్ చేసుకుంటారు? పబ్జీనా, లేదా కాల్ ఆఫ్ డ్యూటీనా? ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా ఈరోజు రియల్మీ U1, అలాగే రియల్మీ U, అలాగే రియల్మీ 5 Pro ఈ మూడు మొబైల్ ఫోన్స్లో రెగ్యులర్గా ఉండేటువంటి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్తో పాటుగా వీళ్ళు డార్క్ మోడ్ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేశారు. సో ఈ ఫీచర్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మోస్ట్ ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా మనకి బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 10 to 12% ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరన్నా రియల్మీ U1 లేదా లేదన్నట్లయితే రియల్మీ 5 Pro యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ కూడా తిరిగి మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ నుంచి మనం ఎంతకాలం నుంచి ఎదురు చూసినటువంటి రియల్మీకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ రావట్లేదా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఈరోజు జరిగినటువంటి అంటే ఈరోజు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఆస్క్ మాధవ్ ఎపిసోడ్ 11లో ఇచ్చినటువంటి కొంతమంది వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్కి మాధవన్ సేత్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని చూశారు అన్నట్లయితే మన ఇండియాకి ఇది రావడానికి మరికొంత టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియడం జరుగుతుంటుంది. యాక్చువల్గా మనం ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ ద్వారా చూసామన్నట్లయితే కనుక రియల్మీ సంబంధించినటువంటి ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అతి త్వరలో తీసుకొని వస్తున్నారని చెప్పి మనం చూసినా ఉన్నాం. మోస్ట్లీ మనము రేపు రియల్మీ XT అప్పుడే తీసుకొస్తారనుకున్నాం, కానీ అప్పుడు తీసుకొని రాలేదు. అలాగే రియల్మీ XT 730Gలో తీసుకొస్తారనుకుంటున్నాను, సో అప్పుడు కూడా డౌటే. ఇక రియల్మీ X2 Pro ఏదైతే రీసెంట్గా చైనాలో లాంచ్ చేశారో దాంతోపాటు లాంచ్ చేస్తారనుకున్నాం. సో ఇది కూడా క్వశ్చన్ మార్క్ అనేది నిలబడి ఉందా అని అంటే ఎస్, ఈరోజు మాధవ్ సేత్ గారు ఆస్క్ మాధవ్ ఎపిసోడ్ 11లో మీరు చూసారు అన్నట్లయితే కనుక దీని గురించి ఒక స్పష్టత అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రియల్మీకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డెవలప్ అవుతుందంట, కానీ దీన్ని మన ఇండియాలోకి తీసుకుని రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందంట. సో దానికన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం వీళ్ళు నెక్స్ట్ వర్షన్ ఆఫ్ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0ని అతి త్వరలో మన ముందుకు రోల్అవుట్ చేయబోతున్నారంట. ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ని మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో మనకి ఇండియా హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు చెప్పడం అయితే జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక రియల్మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేబీ మనం 2020 మోస్ట్లీ మిడ్ లేదా చివరిలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది కూడా మన ఇండియాలోకి తీసుకొని రారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే క్వశ్చన్ మార్కే. కాకపోతే వీళ్ళు అతి త్వరలో మనకి కలర్స్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అది కూడా ఎక్స్క్లూజివ్ రియల్మీ ఫోన్స్ కోసమే ఉండబోతుందని చెప్పి మాధవన్ గారు మనకు ఒక స్టేట్మెంట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ రీసెంట్గా చైనాలో MICC 9 అలాగే MICC 9E అని చెప్పి రెండు మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో ఒక మోడల్ని మన ఇండియాలో MI-A3గా లాంచ్ చేశారు. సో అఫ్కోర్స్ మనకి MI-A3 కూడా మనకు పరిచయమే. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రో వేరియంట్ మొబైల్ ఫోన్ MICC 9 Proని అఫీషియల్గా వీళ్ళు రేపైతే చైనాలో లాంచ్ చేస్తారు అని చెప్పి మనం ప్రీవియస్గా ఉన్నటువంటి టెక్న్యూస్లో రూమర్ ద్వారా తెలియడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించి షామీ అయితే ఏ విధమైనటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయలేదంటే దీని లాంచ్ ఏదైతే ఉందో మరికొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు చైనాకు సంబంధించినటువంటి వైమో వెబ్సైట్ ద్వారా మరొక లీక్ మనకు రావడం జరుగుతుంది. అంటే చైనాలో 3C అని చెప్పి ఉండడం జరుగుతుంది. 3C అంటే CCC అంటే చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఒక సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేశారు అనేటువంటి రూమర్డ్ న్యూస్ అయితే మనకు తెలుస్తుంది. ఇకపోతే ఈ వైమో అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్
స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G SoC చిప్సెట్ విచ్ కమ్స్ విత్ సామ్సంగ్ వాళ్ళకి సంబంధించినటువంటి 108 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని మనం ఇందులో చూడబోతున్నామంట. వేరే ఇంతకుముందు ప్రీవియస్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి MI/CC9 Proలో 48 మెగాపిక్సెల్, అలాగే స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 710 SoC చిప్సెట్తో మన ముందుకు వచ్చిన ఈ విషయం అయితే మనకు తెలిసిందే. ఈ MI/CC9 Pro ఏదైతే ఉందో మన ఇండియాలో MI-A3 Pro కింద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే MI-A3కి దీనికి అక్కడ స్నాప్డ్రాగన్ 710 ఉంటే ఇక్కడ 730G, అలాగే అక్కడ 48 మెగాపిక్సెల్ ఉంటే ఇక్కడ 108 మెగాపిక్సెల్, అక్కడ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED LED స్క్రీన్ ఉన్నట్లయితే ఇక్కడ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED LED స్క్రీన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, USB Type-C, ఇక రెస్ట్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారన్నట్లయితే అప్రాక్సిమేట్లీ దీని చైనాలో 1800 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసి చూసారన్నట్లయితే 18,000 రూపాయలకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మన ఇండియాలో మరొక 2,000 రూపాయలు అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ 20,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో మనకి చాలా హెవీ టఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ రియాలిటీతో వర్క్ అయ్యేటువంటి స్మార్ట్ స్పీకర్స్ అదేనండి గూగుల్ హోమ్ మినీ, అలాగే గూగుల్ హోమ్, ఇవన్నీ కూడా నిన్న రాత్రి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద గూగుల్ హోమ్ లేదా గూగుల్ హోమ్ మినీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్ట్రక్ అవ్వడం జరుగుతుందంట. అంటే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకుండా దానిపైన ఉండేటువంటి ఆ 4 LED అంబియన్స్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్లింక్ అవుతూ మన వాయిస్ కమాండ్స్కి రెస్పాన్స్ కావట్లేదని చెప్పి చాలామంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గూగుల్కి సంబంధించినటువంటి హోమ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అఫీషియల్గా దీనికి గూగుల్ స్పందిస్తూ కూడా దీది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉండేటువంటి బగ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అండ్ అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి బగ్ని రిజాల్వ్ చేస్తూ మళ్ళీ తిరిగి మేము ఒక అప్డేట్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి కంపెనీ చెప్పడం అయితే జరిగిందంట. ఇకపోతే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ మనకు ప్రొవైడ్ చేసేంత వరకు ఈ హోమ్ మినీ లేదా హోమ్ యూజ్ చేసే వాళ్ళైతే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందని నేను చెప్తాను. ఏమైంది అసలు ఈ మధ్య గూగుల్కి? ఇంతకుముందు ప్రీవియస్లీ మీరు చూసారంటే మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి పిక్సెల్ 4 మొబైల్ ఫోన్స్లో కూడా మనకి ఫేస్ ఐడి ఏదైతే ఉందో ప్రాపర్గా వర్క్ కావట్లేదు అండ్ అఫ్ కోర్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తూ మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్ తీసుకొస్తానని చెప్పింది. ఇకపోతే ఈ రోజు అయితే ఈ హోమ్ పాడ్ మినీ వీటన్నిటి బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక అసలు వీళ్ళు ప్రాపర్గా టెస్టింగ్ చేస్తూ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ని లాంచ్ చేస్తున్నారా లేదా చేయట్లేదా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి మోటరోలా సంస్థ దగ్గర నుంచి అండి. మోటరోలా నుంచి మొన్న రీసెంట్గా మనం టెక్న్యూస్లో కూడా వినే ఉన్నాం. ఏంటి అంటే దీనికి సంబంధించి ఒక పాపప్ కెమెరా మెకానిజం ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని మనం అతి త్వరలో చూడబోతున్నామని చెప్పి ఈరోజు దీనికి సంబంధించినటువంటి పేరు అయితే మనకు కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికే మోటో 1 హైపర్ అనేటువంటి పేరుతోటి మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ మీరు ఒకసారి చూసారంటే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 675 SoC చిప్సెట్ విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 64, 120GB ఇట్లా 2 వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రాబోతుందంట. ఇక 6.39 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లేని తీసుకొస్తున్నారంటే దీంట్లో అయితే వీళ్ళు AMOLED LED స్క్రీన్ అయితే తీసుకొని రావట్లేదంట. ఇక మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 1TB దాకా మనం మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ యాజ్ ఎ సెల్ఫీ కెమెరా కింద మన ముందు రాబోతున్నారంట. ఇకపోతే బ్యాటరీ విషయానికి వచ్చారంటే 3600 mAh ఆఫ్ ద బ్యాటరీ USB Type-Cతో పాటుగా మనకి 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రెజెన్స్ ఉంచుతున్నారని చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. కాకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఇక ప్రైస్ విషయానికి వచ్చారంటే ఇక్కడైతే మనకి ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ మోటరోలా వీళ్ళ ప్రైజెస్ అన్ని ఎక్కువగానే తీసుకొస్తూ ఉంటుంది. అరౌండ్ వీళ్ళు 18 నుంచి 20,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. కాకపోతే ఇప్పుడు మనకి ప్రస్తుతం 675 SoC చిప్సెట్ ఉన్నటువంటి ప్రాసెసర్స్ ఉన్న మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఇదే కాన్ఫిగరేషన్. కాకపోతే పాపప్ కెమెరా ఉండదు, మనకి లెస్ దాన్ 10,000 రూపీస్లోనే దొరుకుతున్నాయి. ఇకపోతే మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ నుంచి 5 సిరీస్లో అతి త్వరలో మరొక మొబైల్ ఫోన్ రానుందా అంటే ఎస్, ఇప్పుడు ఈ న్యూస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా రియల్మీ నుంచి అతి త్వరలో రాబోతున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ 5 సిరీస్ మొబైల్ ఫోన్ని సూచిస్తుందని చెప్పుకోవచ్చు. థాయిలాండ్కి సంబంధించినటువంటి NTBCకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అలాగే ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్లో రియల్మీ ఒక మొబైల్ ఫోన్ కోసం దరఖాస్తు చేయడం అయితే జరిగింది. దాంట్లో దీని మోడల్ నెంబర్ మీరు చూసారో అన్నట్లయితే కనుక RMX1925 ఏదో ఉంది. ఇక దీని పేరు వచ్చేటప్పటికే రియల్మీ 5S అనేటువంటి పేరుతోటి మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ సర్టిఫికేషన్స్ పాస్ అయినాయి అన్నట్లయితే కనుక మోస్ట్ ప్రాబబ్లీ ఇది వచ్చేటప్పటికే రేపు నవంబర్లో వీళ్ళు ప్లాన్ చేసినటువంటి ఒక ఈవెంట్లో ఏదైతే X2 Pro అలాగే XT730Gతో పాటుగా ఈ రియల్మీ
5Sని మన ముందు తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ కాలేదు, కానీ ఈరోజు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ని మాత్రమే మనం అక్కడ చూడడానికి తగులుతుంది. ఇక ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిలో కూడా, అంటే న్యూస్ అన్నింటిలో కూడా దీనికి సంబంధించినటువంటి రూమర్డ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఇకపోతే ఇదే రియల్మీ కంపెనీ నుంచి మరొక న్యూస్ ఏంటి అంటే, రీసెంట్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేసినటువంటి X2 మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో మరొక వేరియంట్ని జత చేయడం జరిగింది. ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే కనుక 664 అలాగే 8 128GB మాత్రమే తీసుకొచ్చారు. ఈరోజు అఫీషియల్గా దీంట్లో మరొక వేరియంట్ అయినటువంటి 6 128GB వేరియంట్ని కూడా తీసుకొచ్చారు. ఇక దీని ప్రైస్ వచ్చేటప్పటికే సుమారుగా 1799 వన్స్, అంటే 18,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే కనుక. ఇక దీంట్లో ఇదే సిరీస్లో మనకి నెక్స్ట్ వచ్చినటువంటి X2 Pro ఏదైతే ఉందో దాన్నే మన ఇండియాలో XT Pro అనేటువంటి పేరుతోటి రేపు నవంబర్లో లాంచ్ చేయబోతున్నారు. ఇక మీకేమనిపిస్తుంది రియల్మీ 5S గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.